attract the Egyptian, Greek, Roman, every people. They used it as like a port city. వాళ్ళు పైకి ఎక్కే వాళ్ళు లోకల్ వాళ్ళు ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా ఒకే రాయి మీద చెక్కబడినాయి అంట. What chapati? Chapati, wheat chapati. Wheat chapati. And after the idiyappam, that is the rice. Idiyappam, yeah. So like a noodle. దీనికి ఎందుకు కృష్ణుని వెన్నముద్ద అని పేరు వచ్చిందో చెప్పండి. హాయ్ జర్మనీ. Because why we make the Krishna butterball, the local Mahabalipuram? వాళ్ళ నాన్న తర్పణేశ్వరు అక్కడ శని దోషం రాకుండా పోతే బట్ నాట్ కనెక్టెడ్ ఫ్రమ్ ద గ్రౌండ్ ఫ్లోర్ బికాస్ దే స్టార్టెడ్ ఫ్రమ్ ద టాప్ టు ద అన్ని గోట్లు గిట్లు అన్ని బలి చేస్తున్నారు. అందులో తొగిలియారు ఇట్లా మాత్రం వస్తున్నారు గుడి దగ్గర. గర్ల్స్ 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 హలో, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన వీడియో వచ్చేసి లాస్ట్ డే ఆఫ్ అవర్ 4 days ట్రిప్ అనమాట. సో వీడియో మాత్రం ఎండ్ వరకే చూడండి, చాలా ఇంపార్టెంట్. అండ్ ఒక పర్సన్ అయితే పరిచయం చెప్పబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ది షో. మొత్తానికి ఈ వీడియో మా లాస్ట్ డే ట్రిప్ అన్నమాట. ఈ వీడియోతో ఇంకా మా ట్రిప్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడైతే రిసార్ట్స్ నుంచి అన్నీ ప్యాకప్ చేసుకొని బయలుదేరిపోయినాము. మహాబలిపురం లోకల్ సైట్ సీయింగ్ అయితే చూసుకొని మేము చెన్నై ఎయిర్పోర్ట్కి మోస్ట్లీ 8:30 లోపు అయితే రీచ్ అయిపోవాలి. మాకు 10:30కి అయితే ఫ్లైట్ ఉందన్నమాట. సో మళ్ళీ హైదరాబాద్కి ఇంకో 2 hours. సో అట్లా మొత్తానికి ఇప్పుడు లోకల్ సైట్ సీయింగ్ చూడడానికి మాకైతే శ్రీనివాసన్ గారు 82 years ఓల్డ్, 82 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ వ్యక్తిని మా వాళ్ళు అయితే చూస్ చేసుకున్నారనమాట మాకు ఇదంతా కూడా గైడెన్స్ చేయడానికి. సో చాలా రాగా ఆర్గానిక్గా పెడుతున్నా. తను మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంగ్లీష్, తెలుగు అన్నీ కూడా. ప్రజెంట్ అయితే ఒక ప్లేస్కి తీసుకెళ్ళిండు. అక్కడ 3 to 4 places విజిటింగ్ ప్లేసెస్ అయితే ఉంటాయంట. వాటి చరిత్ర, హిస్టరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. తన ప్యాషన్ తోటి వాళ్ళ ఇంట్లో అసలు ఎలాంటి అవసరం లేదు, కొడుకులు పిల్లలు మొత్తం అంతా కూడా వెల్ సెటిల్డ్ అంట. తను ఆల్రెడీ జాబ్ కూడా చేస్తాడంట. అయినా కూడా తన ఇష్టంతో, ప్యాషన్ తోటి ఇట్లా డైలీ ఒకరికి గైడెన్స్ అయితే చేస్తా అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో మీకు ఇంత ఓపిక ఎట్లా వస్తుంది ఇంత ఎండలో? మేమైనా అలసిపోతున్నాం కానీ మీరు అలసిపోవట్లేదు. సో ఇవన్నీ మా క్వశ్చన్స్కి తనైతే ఆన్సర్ చేసిండు. అండ్ మీరు ఏ ఫుడ్ తీసుకుంటారు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అండ్ అక్కడ ఉన్న ప్రతి ఒక్క రాయికి ఒక స్టోరీ చెప్తూ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది శ్రీనివాసన్ గారు. కడల్ మల్లై. Kadal means the ocean. Mallai is a hillock, not like a huge beach, like a hillock. That's why they call it a Kadal Mallai. The Pallava was not to be a great emperor. There are the sailors, there are the business people. They used the place like a port. They trade to the Egyptian, Greek, Roman, every people. They used it as like a port city. In a particular time, quite northwest part, ruled by Chalukya. We heard about the Pulikesi. And Pulikesi, Visakhapatnam, Odisha, Andaman Nicobar. This side, Karaikal. Babi. Photo. వాళ్ళు పైకి ఎక్కే వాళ్ళు లోకల్ వాళ్ళు ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా ఒకే రాయి మీద చెక్కబడినాయి అంట. ఇప్పుడు పల్లవుల కాలం నాడు. చాలా స్టోరీ అయితే క్లియర్గా చెప్పిండే తాత, కానీ అంత క్యాప్చర్ చేయలేకపోతుంది బికాస్ ఆఫ్ స్టోరేజ్.
అది పొడిలు కానీ కూటి కానీ. నో రైస్? నో రైస్. రైస్ వన్ టైం ఒకసారి. పొద్దుగాల నైట్ ఇడ్లీనో చపాతి లేదంటే ఇడియాపం. నో టెల్ మీ ఇన్ ఇంగ్లీష్. వి కాల్డ్ as chapati. What chapati? Chapati, wheat chapati. And after the idiyappam, that is the rice. Idiyappam, yeah. So like a noodles. Tamil Nadu's famous food. Idiyappam. That was noodles. Idiyappam. And after we had some oats. Oats. Oh, nice. మేము అక్కడికి వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్లోనే ఆ ఎండకి అస్సలు మా వల్ల అవ్వలేదు. బట్ తాత మాత్రం అసలు ఎక్కడ అలసిపోలేదు. అదే హ్యాపీనెస్, అదే యాక్టివ్నెస్. జై శ్రీకృష్ణ. చెట్టు పేరేంది? సీసిలానా? సీసిలా, సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చింది. క్యాన్సర్ ఉన్నప్పుడు మనం జీవిస్తున్నాడు కదా థెరపీ. ఆ థెరపీ ఏం చేస్తుంది? సెల్స్ అందుకే అదే ఇది సేవాల ఇంకా మన ఆయుర్వేదిక్ డాక్టర్ కన్సల్ట్ లేకుండా ఇవ్వకూడదు. ఇది కేరళలో చాలా ప్రధానం. తింటారా ఇది? తినరు కదా, ఓన్లీ పుష్పం తయారు చేస్తున్నారు. ఆ పుష్పానికి ఒక హాని అది ఏదైనా కలుపుతున్నారు. తర్వాత గోరోజులు ఉంటుంది కదా, అది దగ్గర నుంచి వస్తుంది కదా, అది అన్నీ కలిసినప్పుడు ఒక పీరియడ్ ఉన్నాయి 6 months. ఫార్ములా చెప్పింది ఎవరు? ఐజాక్ న్యూటన్. దానికి ముందే మనకి తెలుసు కానీ చెప్పకుండా పోతుంది. అప్పుడు ఎదురు మనకు లేదు, ఎదురు లేదు. దీనికి ఎందుకు కృష్ణుని వెన్నముద్ద అని పేరు వచ్చిందో చెప్పండి. ఇప్పుడు కృష్ణుడు మంటపం చూసాం కదా, అక్కడ అన్ని గోకులములు ఇవ్వాలి. కృష్ణుడికి ఏమి ఇస్తున్నారు? పాలు, మజ్జిగ, వెన్న. అది వాళ్ళ పేరు పెట్టి చెప్తే చాలా మంచిగా వస్తున్నారని అనుమానం పెట్టి చెప్పారు. బ్రిటిష్ వాళ్ళు 1933లో జార్జ్ విలియమ్స్ గారు 7 ఏళ్ళ బట్టి పొగులేరు. అప్పుడు కింద పడలేదమ్మా, మళ్ళీ పేరు మారేసినారు కృష్ణుడు వెన్నముద్ద. ఇది ఏమంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీలో అండర్ ద యార్డ్ 1.2 మీటర్లు ఉంటుంది కింద. ఆ 1.2 మీటర్లో 90 సెంటీమీటర్ల ఫుల్ బ్యాలెన్స్ వెనకెచ్చి ఉన్నారు. Really, he is explaining very well. Yeah, comparing with others, he is explaining very well. Oh, you was with him? No, Hampi, no. We took him to guide this place. Oh, this place, yeah. We are giving some money to him. Yeah. Oh. He'll be happy, no? Yeah. So that's why we chose him. Yeah, it's good. Where are you from? Germany. Germany? Yeah, Germany. All are Germany? Yeah, Germany. Yeah. How is the place? How is the place? Oh, wonderful. Yeah. Very great. Yeah. Very How many days trip you came here? We will stay here for 4 days. 4 days. Yeah. Okay. Only a little bit too hot. It is cool. Oh! Hi! Say hi, Hyderabad. Hi, everybody. Everybody. Hyderabad. 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 Hi, Germany. Hi, John. Have a good time. Yeah, enjoy. Have a nice day. Bye. ఓకే, ఏం చేశారు? 3 సార్లు తిరిగి వచ్చేది. ఇప్పుడు ఏమన్నారు? ప్రపంచం, ఇండియా ప్రపంచం, మే ప్రపంచం 3 తిరిగి పెట్టి అక్కడ వెళ్ళింది. అది వెళ్ళినప్పుడు ఇప్పుడు పిల్లలు వచ్చారు కదా, వాళ్ళ కోసం తొలి కట్ చేసి. ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ అయితే కృష్ణ బటర్ బౌల్ అంటారు, తెలుగులో కృష్ణుని వెన్నముద్ద పెట్టిన ప్లేస్ అని. సో ఆ బటర్ తయారు చేయడానికి ఇక్కడ ఒక రాక్తోని తయారు చేసి పెట్టారు కదా, దాంట్లో ఒక బౌల్ అయితే ఉంది. సో అట్లాంటి బౌల్లో తయారు చేసే వాళ్ళు, అసలు నాకు ఇక్కడ కాన్సెప్ట్ అర్థం కాలేదు. దీంట్లో చేసిర్రా లేకపోతే దానికి సిగ్నిఫికెన్స్గా పెట్టిర్రా అనేది అర్థం కాలేదు. కానీ
తాతయ్య గారు చెప్పేది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు అదంతా కూడా మనకి తెలియజేయడానికి ఇట్లా అన్ని ప్రిపేర్ చేసిర్రు అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి ఏంటి దేని గురించి చెప్తున్నావు? దేని గురించి చెప్తున్నావు? స్వాతి గురించా? చెప్పు. స్వాతి నక్షత్రమా పేరు ఉంటుంది కదా, వాళ్ళంత శీఘ్రం వాళ్ళు నెగటివ్ వస్తే వదిలేస్తారు. వావ్, అది వాళ్ళ పవర్ స్ట్రాంగ్. థ్యాంక్ యూ దాదా. వి టూ స్వాతి. స్వాతి నక్షత్రం పదరా పద. Where are you from? Where are you from? Italy. Italy, Germany. Wow, so many people are meeting. All together. The world. Thank you. Special wood. The people want to split the rock. They haven't gunpowder, no dynamite. They make the holes like this. Either the mango wood or either the jackwood, they attach it. They put on the soil. They pour the water and water. Slowly evaporate it. This kind of the method we follow from the Greek people. Thank you. కృష్ణుని వెన్నముద్దగా పిలువబడేటువంటిది ఈ స్టోనే, ఈ రాయినే కృష్ణుని వెన్నముద్ద అని పిలుస్తారు. దీన్ని గ్రావిటేషనల్ ఫోర్స్ కోసము బ్రిటిష్ వాళ్ళు అరేంజ్ చేసిరని తాతయ్య అయితే చెప్పిండు. Yes, I do myself. The first one the Brahma, middle one Shiva, third one Vishnu, and back side the Ganesha, the sitting. Oh, okay. It's a stone called a green granite. Are you giving this for? Wait. No. Sorry. Green. Sorry, ma'am. Thank you. Thank you for your. I called a Lord Shiva. Shiva wife is Parvati, and his son is a Ganesha, and the next one is fourth one is called a Lord Krishna. Because why we make the Krishna butterball in the local Mahabalipuram, so that the mention I make the round shape and 3 elephants. So this stone is called a Kadapa stone in Tamil. This stone come from Andhra Pradesh, and these come from in Tiruvannamalai from South India. Green granite. Ene pilla బిల్లదాసి. పిల్లలు లేని వాళ్ళు ఆ చెట్టు కింద ధ్యానం చేయాలా? చెట్టు కూడా నిజంగా ప్రెగ్నెంట్ అంటున్నావు కదా. ముందు అమ్మాయి లెక్క ఉంది, ప్రెగ్నెన్సీ లాగా. చెప్పు ఈ టెంపుల్ స్టోరీ చెప్పు. అమ్మా స్టోరీ తెలుగులో చెప్పు. అమ్మ, ఇది ఏకచల రథం అన్నమాట. ఆ కాలంలో బౌద్ధ గుడి ఆర్కిటెక్చర్లో వాళ్ళు పల్లవులు చెక్కిపించారు. ఏమి విగ్రహాలు లోపల పెట్టలేదు, ఇది వదిలేశారు పల్లవులు. తర్వాత ఎవరు ఏమి విగ్రహాలు పెట్టలేదు. 1935లో శంకరాచార్య ఇక్కడ వచ్చేప్పుడు వాళ్ళకి ఒక గణేశ విగ్రహం దొరికింది. లోపల పెట్టేసి ఈ గణేశ గుడిని పేరు ఇదికి ఏమి నేర్చుకుంటున్నామంటే ఎవరి దగ్గర చెప్పకూడదు. ఆ నేర్చుకున్నది వితిన్ 18 monthsలో సక్సెస్ అవుతుంది. పిల్లలు ఎవరికి చెప్పకూడదు. ఈ విశేషం ఏమంటే ఇక్కడ నుంచి తిరునల్లారు చూస్తున్నారు గణేష. తిరునల్లారు చూస్తున్నారు. తిరునల్లారులో వాళ్ళ నాన్న తర్పణేశ్వరు. అక్కడ శని దోషం రాకుండా పోయే వాళ్ళకి అందరూ పరిహారస్తున్నారు. అక్కడ మీరు పరిహారం చేస్తున్నారు, సేకుడు పోతాడు పర్వాలేదు. ఇక్కడ వచ్చి మేము నేర్చుకున్నారు కదా, అది ఇది చాలా ప్రధాన గుడి. తాతయ్య గారు ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ వినాయకుడి గుడి గురించి. ఇక్కడ ఏదైనా మొక్కుకుంటే 18 నెలల్లో నెరవేరుతుందంట. కానీ ఎవ్వరికి కూడా మనం అనుకున్న కోరిక మాత్రం చెప్పకూడదని చెప్తున్నారు. అనిపించింది గుడ్లగుబ్బ లేదా? ఫైనల్గా ఈ రాతి కట్టడాల దగ్గరకు వచ్చినాం. వీటి గురించి స్టోరీ తెలుసుకోవాలి లోపలికి పోయి.
బట్ ట్రిప్లు ఆడారు టికెట్స్ తీసుకొచ్చిన I don't know anyone to shoot. ఈ రకంగా వాళ్ళు గోపురం కట్టించుకున్నారు. మన మహాభారత కథల కలిపి పంచరథం పేరు అన్నమాట. ముందుగా ఉన్నది దుర్గమ్మ గారి దగ్గర ఉంది వెళ్ళేసిరా. ఏ ఆర్కిటెక్చర్ అంటే బెంగాలీ ఆర్కిటెక్చర్ ఇక్కడే ఉంది కదా మంచిగా వెళ్ళేసిరండి. చాలా బాగుంది. రెండవది ద్రావిడ ఆర్య కళాచారం అంటే ప్లెయిన్ ఆర్కిటెక్చర్. ఈవినింగ్ టైం రిలాక్స్ అవుతారు అక్క. ఎండలు వచ్చిన ఈవినింగ్ చాలా రిలాక్స్ అవుతారు. ఫుల్ జనాలు ఉంటారు. ద్రావిడ కళాచారం ఆ రథాలు మాత్రం 2 స్థానాలు ఉన్నాయి కానీ ఏది 2 సెకండ్ ఫ్లోర్ రావచ్చు, సెకండ్ ఫ్లోర్ చూడండి. ఆడ మనుషులు దుర్గా చూడండి. ఒక భక్తుడు వాళ్ళు సరస్సు దానిస్తున్నారు. ఇంకొక ఆయన మన హార్ట్ చూపెట్టినాడు, నువ్వే ఉంటున్నావు. వెళ్ళి చూడండి, వెళ్ళండి, చెప్పులు వేసుకోవచ్చు. చెప్పండి. Excuse me, now we are in Mahabalipuram at Pancharatha. Here the Pancharatha. They're producing here the 5 different temple complex. Very earlier, the line is welcome us. Then after we see the uncubed form of the chariot. The first one Bengali architecture, like a roof photos model. In outside they're dedicating the Dwarapalishani. That is easy to identify either the god or goddess. Inside they're dedicating the Durga. One of the devotee, he tried to sacrifice himself. Other devotee is shown the heart. You are in my heart. The second to be the Jain complex. Okay. Like a Dravidian Aryan architecture. The middle one is the Buddhism architecture. Buddhism. Fourth is the South Indian traditional architecture. Okay. The particular chariot had the 2 stores, but not connected from the ground floor because they started from the top to the bottom. This is totally one stone. One stone. Ekashila. Look here. This is the Gajabrishta architecture. Okay. How the elephant, the fateks from similar like that. What is elephant's Elephant we called as Gajam. gajam? Krishna is the fateks form. So these all are made by one solid One block. solid Rock. rock. Thank you so much, Tataya. Right. You are giving very valuable information to us. Look అంటే వాళ్ళు శుభ్రం చేసేనట్టున్నారు చూడండి. షోల్డర్ పైన అది పెట్టుకున్నారు కదా, షోల్డర్ పైన ఇది పెట్టడానికి ఇది ఇక్కడ అందు ఫ్రంట్ లింగం ఉంది కాబట్టి బ్యాక్ బబ్బీ నంది. దేవేంద్రుడు యానక మీద వస్తున్నాడు. వాళ్ళిద్దరం భార్యలు. వాళ్ళు ఎలాగా నవ్వుతున్నారు. అంటే వెరీ ప్రౌడ్. ఏమంటే ఇంట్లో పెళ్లి చేసుకుంటున్నారు. అతను చూడండి ఒక ఋషి. వాళ్ళకి ఏమంటే రాజా ఎలాగనే ఉండవచ్చు, వాళ్ళకి వాళ్ళు అన్నం కావాలి కదా, వాళ్ళు పని చేస్తున్నారు. మ్యూజిక్ తర్వాత వాళ్ళకి కాపీరేట్ చేసి ఫిట్టింగ్ పొజిషన్ చేశారు. ఇది வந்து పిచ్చాండవ. పిచ్చాండవ అనే ఈశ్వరుడు దగ్గర వస్తున్నాం. మొత్తం వస్తుంది ఇక్కడ నుంచి. పల్లవ రాజ్యం నరసింహవర్మ వాళ్ళు మల్యుద్ధం క్రౌన్ ఉన్నాయి చూడండి. అతను యమధర్మ. యమధర్మ ఇక్కడ ఈశాన్య మూలలో ఉంటున్నాడు. ఈశాన్య మూల అంటే నార్త్ ఈస్ట్. మనం ఇల్లు కట్టున్నాము చూస్తాము ముందు అయితే ఈశాన్య మూల ఎందుకు పెట్టున్నారు అంటే యమధర్మ మేము పని చేస్తున్నాం, ఎవరికో బాధ లేకుండా బిల్డింగ్ రావాలా. మళ్ళీ ఇంటికి వెళ్ళేప్పుడు మనం సూర్యుడి చంద్రుడు తీసుకున్నాం. ఏమంటే మన ముఖపు ద్వారం ఉంటుంది కదా, ఎంట్రన్స్ ఈస్ట్ ఉంటుంది. వెనక మనం
మన ఆ కాలంలో విలేజ్లో 2 డోర్లు ఉన్నాయి, ముందుగా వెనక ఉన్నది చంద్రుడు. ఏమంటే పిని అని ఏమి రాకూడదు, డిసీజ్ అని రాకూడదు, మంచిది రావాలా. Rule is rule for all. శివ విష్ణు శివాలయం అన్నమాట. శివాలయం ఏమంటే విష్ణు ఉన్నారు కదా, నేను చెప్పాను కదా అప్పుడు ఇది వాటర్స్ ఉన్నప్పుడు గుడి కట్టలే వాళ్ళు ఓపెన్ గా విష్ణు కొనున్నారు. ఇప్పుడు అలౌడ్ లేదు, లోపల వెళ్ళేది. మళ్ళీ పల్లవుల పరిపాలన వచ్చినప్పుడు వాళ్ళు కట్టించేది శివుడు. శివ విష్ణు శివ అంటే అన్ని మూర్తిలో భిన్నమైంది, అందుకే పూజలు డిఫరెంట్ అంటే మూకు లేవు, అందుకే భిన్నమైంది. అది ప్రధాన పూజ లేదు, పూజ లేదు. ఇల్లాక్కు గుడి ఇది, మహిషాసుర మధ్యని. ఇప్పుడు అది మూర్తి ఉన్నాయి, ఫిషర్మన్లు ఉన్నారు కదా, వాళ్ళు పూజ చేస్తున్నారు. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి మనం ఏం చెప్తున్నా, ఆషాఢ మాసం చెప్తున్నారు. ఇక్కడ మన దేశంలో ఏం చెప్తున్నాను, ఆది మాసం అంటే మారియమ్మ గుడికి చాలా ప్రధానం. అప్పుడు అక్కడ పూజ చేస్తున్నారు, అన్ని గోట్లు గిట్లు అన్ని బలి చేస్తున్నారు. అవునమ్మా, రండి. గోట్లు గిట్లు అన్ని బలి చేస్తున్నారు. అవునమ్మా, వాళ్ళు అది అమ్మ ఇప్పుడు మెల్లగా మీ అమ్మ ఇచ్చేదండి అమ్మ. పోర్ట్ అంటే హార్బర్లో డాగ్ బోర్డు ఉంటే ఇప్పుడు గూడ్స్ వచ్చింది, గూడ్స్ వెనక బయట తీస్తారు, లోపల పడుతున్నారు కదా, ఆ వాళ్ళు స్టేషన్. వాళ్ళ స్టేషన్ ఇది అప్పట్లో. ఇప్పుడు 1982లో ఆర్పాటిక్ సర్వేలు రీసెర్చ్ చేసి మళ్ళీ బయట తీస్తున్నారు. అప్పుడు ఉంటుంది చూడండి, ఇటాలియన్ ఆర్కిటెక్చర్ అమ్మ. కింద రాయలు, పెద్ద పెద్ద రాయలు ఉన్నాయి. ఇది కూడా కాదు, మోనోలిథిక్ కట్టించింది. అది బయట ఉంటుంది. వాళ్ళు వదిలేసి వాళ్ళకి తెలుగులో గురువుకు తెలుగున్న అసలు నేర్చుకుంటున్నారు. వాళ్ళకి పిల్లలకు ఒక పరిశీలన చేస్తున్నారు. అప్పుడు అందులో తొగిలారు. ఇతను మాత్రం వస్తున్నారు గురువు దగ్గర, నేను నేర్చుకున్నాను సార్, పర్వాలేదు. వాళ్ళు దిగిలాడు, ఎలాగా తెలుసుకున్నావు. మా యజమాని ఇక్కడ వదిలేప్పుడు వాళ్ళు చదువుకున్నప్పుడు నేను నీకు వాళ్ళ దేవుడికి తెలుగులో నేర్చుకున్నాను. అప్పుడంటే నేర్చుకున్నావు కదా మాతోటి, మాకు గురుదక్షిణ మీరు ఏమడుగుతారో నేర్చుకున్నా. అది ఏమడుగుతుందో తప్పు. ఇది కృష్ణుడు చేసేది. కార్తికేయుడు ఏమి ఇక్కడ అంటే సౌత్ ఇండియాలో కందముంద. చూడండి, అది నవభాషాన రాయి, నవభాషాన. ఇప్పుడు పైనీళ్ళు ఉన్నారా మీరు, ఒక మురుగ కార్తికేయుడు అతను నవభాషాన, అదేమో నవభాషాన. నవభాషలో రాయిన చేతులు పెట్టుకుంటే మనకి క్యాన్సరే రాదు. ఇక్కడ మాత్రం కాదు, పులికొట్టులో ఉంటుంది. పులికొట్టే అన్నవాసనమ్మ, పుదుకోట ఉంది. మొత్తానికి 3:30 కల్లా మా సైట్ సీయింగ్ అంతా కంప్లీట్ చేసుకొని లంచ్కి అయితే వచ్చినాము. ఇంకా లంచ్ తిన్న తర్వాత డైరెక్ట్ ఎయిర్పోర్ట్. ఘోరమైన ఎండంతా మామి నుంచే పోయింది. ఫుల్గా లంచ్ తినేసి మంచిగా డిజర్ట్స్ అయితే తీసుకున్నాము.
రావాలక్క. చెన్నై ఎయిర్పోర్ట్లో అయితే మహాబలిపురం థీమ్ అట్లా ఒక స్టాచ్యూ అయితే పెట్టిరనమాట. సో అక్కడ ఉండేలాగానే సేమ్. సో మొత్తానికైతే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయినాం. బ్యాక్ టు హోమ్. 4 రోజుల తర్వాత ఇంటికి వెళ్ళబోతున్నాం. నాకైతే మా పిల్లల్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫుల్ వెయిట్ చేస్తూ ఉండే. ఏంది స్టోరీ గుర్తుందా? ఎటు ఆల్మోస్ట్ పొద్దున్న నుంచి కూడా తిరుగుతూనే ఉన్నాము. దట్టు ఫుల్గా ఎండలో మామూలుగా టైర్డ్ అయిపోలేదు. బ్యాగేజ్ చెకింగ్ చేసేసినాం. కంప్లీట్గా రిలాక్స్ అయిపోయినాం. ఏంది ఇది? గర్ల్స్ 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 ఫైనల్లీ బ్యాక్ విత్ ఒక లెగ్, ఒక జ్వరము, ఈ మోకి ఒక వేడి బొబ్బ, స్వాతి కాళ్ళ పగుళ్ళు. వీళ్ళు బాగా యాక్టివ్ యాక్టివ్ పీపుల్. కళ్యాణక స్వాతి బాబీ బబ్లో వచ్చేసారు. Available in the seat pocket for your reference. Secure your seat belt by inserting the metal tip into the buckle and tighten by pulling the మొత్తానికి చాలా టయర్డ్ ఫేసెస్ తోటి, అలిసిపోయిన బాడీస్ తోటి రిటర్న్ అయిపోయినాము. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చూడగానే ప్రాణం వచ్చింది, మన హైదరాబాద్ వచ్చిందని చెప్పేసి బ్యాక్ టు హోమ్. ఇది ఈరోజు వీడియో. మంచి బ్యూటిఫుల్ ఫ్యామిలీ వ్లాగ్స్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, లవ్ యూ. నేను మీ శ్రీమతి స్వాతి.